ఇన్ని మాయలకి మోసాలకి నిలమైనటువంటి లక్ష్మీదేవిని ఆయన పరమప్రియంగా ప్రేమించడం ఏంటండి? లోకం నడవాలంటే డబ్బు కావాలి, తప్పదు. కానీ ఆయన ఎలా ప్రేమించాడు? ఆయన అదుపులో పెట్టుకున్నాడు. అక్కడ ఆధిపత్యం కాదు, అక్కడ ఎదురుగా ఉంటుంది లక్ష్మీదేవి. ఎప్పుడు మీరు గమనించండి, విష్ణుమూర్తికి ఎదురుగా ఉంటుంది. శ్రీమన్నారాయణమూర్తి పాల సముద్రంలో శేషశయ్య మీద శయనించి ఉంటాడు. ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉండడం అంటే ఏమిటమ్మా? సరిగ్గా భార్యను ఏదో బానిసం చేశాడు, చివరిలో కూర్చోబెట్టాడు అనుకోకూడదు, పొరపాటుది. డబ్బు మన కనుసన్నల్లో ఉండాలి ఖచ్చితంగా. స్వామివారి కళ్ళకు కనబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి. కదిలితే ఏం పని అంటాడు అంటే స్త్రీ కాదు అక్కడ, డబ్బు. మన ఇంట్లో డబ్బు 10 రూపాయలు పోయినా సరే భార్య భర్త లెక్క చూసుకోవలసిందే. తెలిసి 1,00,000 రూపాయలు దానం ఇయ్యేస్తుంది, వేరే విషయం. ఇద్దరు కలిసి కూర్చుని ఏదో వాళ్ళ కుటుంబం బాధలో ఉన్నారు, మనకు కావలసిన వాళ్ళు బాగాను దానం ఇద్దాం అనుకునివ్వచ్చు. కానీ ఇంట్లో అనుకోకుండా 10 రూపాయలు పోయిందంటే తేలవలసిందేనమ్మ లెక్క. ఆ 10 రూపాయలకు లెక్క అని భార్య కానీ భర్త కానీ అనకూడదు. అది మన వల్ల పోయిందా, ఇంటికి వచ్చిన వాళ్ళ వల్ల పోయిందా, పిల్లలు కానీ ఎక్కడైనా నొక్కేశారా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ 10 రూపాయలు నొక్కేస్తాడు కొడుకు, రేపు 10 లక్షలు నొక్కేస్తాడు. అడగకుండా ఎందుకు తీసావు, నేను అడిగితే ఇచ్చేవాడిని కదా అని వెంటనే చెంప పేలిపోవాలి. 10 రూపాయలు అప్పుడే పేలితే 10 లక్షలు అప్పుడు వాడు పేలకుండా ఉంటాడు. అందుకని తప్పులే, 10 రూపాయల కోసం చేయి చేసుకుంటాం. చేయి చేసుకోక్కర్లేదమ్మా, చేయి చేసుకుందా హడావిడి చేయి. హడావిడి చేయముందు అసలు ఎందుకు ఊరుకుంటున్నావు? డబ్బులు పోయే కదా. ఇప్పటికీనండి వ్యాపార వర్గాల్లో నేను గమనిస్తాను, ఒకసారి నిజంగా నేర్చుకోవాలని అనుకుంటాను. ₹1 కింద పడితే కళ్ళకు అద్దుకుంటే కానీ లోపల వేసుకోరండి. రూపాయి బిళ్ళ, ₹1 బిళ్ళ. కొబ్బరి నూనె ఒలికితే ఇలా రాసుకుని మోకాలకైనా రాసుకుంటారు, పనికి రాకపోతే ఊరికే ఉండరు. నేను నిజంగా అభిమానిస్తాను ఆ లక్షణం. అది మంచి లక్షణం, అది పిసినర్థనం కాదు, అది మంచి లక్షణం. ఎందుకని కొబ్బరి నూనె అక్కడ నేల మీద ఉండడం వల్ల 2 నష్టాలు. 1 పనికి రాకుండా పోయింది, 2 ఎవడో కాలేస్తాడు, ₹1,00,000కి పెడతాడు, ఫ్రాక్చర్ అయిందంటారు. ముందు నూనె తొలగించాలి అక్కడి నుంచి. నువ్వు మోకాలికి రాసావా మానేసావా వేరే, ముందు నూనె తొలగించాలి. బద్దకించే కుటుంబాలు ఎలా ఉంటుందంటే నూనె ముట్టుకోకూడదు శనివారం, ఇవన్నీ పెడతారు ఇక్కడ శాపనార్థాలన్నీ. ఇక్కడ నూనె ముట్టుకో, తర్వాత విరిగితే కాలు ముట్టుకుంటావా, అది మానేస్తావా శనివారం అని. ఖచ్చితంగా తొలగించాలమ్మా. అక్కడ అరటిపండు తొక్కుంది, వెంటనే తీసేయాలి. అందుకని దానికి ఏదో శంకలు పెట్టుకుంటే ఎవడో తిని పారేశాడు, ఎవడో తిని పారేశాడు కానీ కాలు మందే, లేకపోతే మన మనకాలు వచ్చేవాడిది. తొక్క వెంటనే తీసేయాలి. నూనె ఒలికింది వెంటనే తుడిచేయవలసింది. 1 నిమిషం ఎవరి గురించి చూడద్దు, వెంటనే తుడిచేది. దాన్ని చేస్తారు. దాన్ని నిజమైన నెత్తుకు రాసుకుంటే అదే దుమ్ముడు, మోకాలకు రాసుకో, వదిలే, ఏమైంది? మోకాలకు ఆ మాత్రం దుమ్ము అంటకూడదా? ప్రమాదమా? అక్కడేదో సరిపెట్టు తోమే, గొడవలేదు. వస్తువు పట్ల జాగ్రత్త, అది పిసినారితనం కాదు. అది వస్తువుల్ని కాపాడుకునే విధానం. ఖరీదైన వస్తువులు కొనుక్కోగానే సరిపోవాలి, దాన్ని కాపాడుకునే విధానం తెలియాలి. అలాగ డబ్బు వస్తువుల వినియోగం మన కనుసన్నల్లో జరగాలి. అందుకోసం లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటుంది తప్ప భార్యను అక్కడ కూర్చోబెట్టండి చెప్పడం కాదు. ఇది మన సంప్రదాయం కాదు. స్వామివారు కనుసన్నల్లో ఆవిడ ఉంటుంది. ఇక శివుడికి అయితే మీరు చెప్పగల అర్ధ శరీరం ఇచ్చేసాడు మహానుభావుడు, అంతకంటే త్యాగమూర్తి ఉంటాడా? బ్రహ్మదేవుడు, ఆయనేమో తక్కువ చేయాల. నాలుక మీద ఉంటుంది సరస్వతీదేవి, నాలుక మీద భార్య ఉంటుంది. అర్థం ఏంటంటే ఆవిడ పర్మిషన్ లేదో ఒక మొక్క నోటికి రాదని అర్థం. ఇక్కడ మా బ్రహ్మదేవుడు మా అమ్మవారికి సరస్వతీదేవికి మేము నమ్మిన పలుకుల తల్లికి చాలా ఎక్కువ విలువ ఇచ్చాడు. ఆవిడ మాట్లాడింది, ఆవిడ అనుమతి లేనిది ఈయన అసలు బయటికి రాడు, ఇంక మాట్లాడలేడు. అంతగా మన దేవతల్లో ప్రధానమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు భార్యను గౌరవించారు. ప్రేమించడం కాదు, గౌరవించారు. మనం ప్రేమించలేకపోతున్నాం, వీళ్ళ గౌరవాలు పక్కనట్టండి. అది ఆ ధోరణితో ఉంటారు కాబట్టి తప్పితే ఆయన అదుపులో పెట్టడం కాదు. వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం వక్షస్థల నిత్యవాసరసికాం. ఎప్పుడు ఆయన వక్షస్థలంలో ఉండాలని కోరుకుంటూ ఇష్టపడుతూ అక్కడే ఉంటుంది. సరిగ్గా మనం డబ్బు కూడా ఇప్పుడంటే జీన్స్ ప్యాంటుకి చాలా జేబులు వచ్చాయి, కానీ పూర్వం ఎక్కువ పెద్ద జేబు ఇక్కడే ఉండేది అందరికీ. లాల్చీలు ధరించే రోజుల్లో, పెద్ద చొక్కాలు వేసుకునే రోజుల్లో పెద్ద జేబు ఇక్కడే ఉండేది, ఇంత ఎత్తుగా ఉండేది ఏకంగా. ఈ ఫోన్ లేకపోయినా డబ్బు కట్టలు, పర్సు, ఇంకేదో పెన్నం ఏవో ఉంటాయి కదా అని ఉండి. సరిగ్గా డబ్బు కూడా మనకు కూడా వక్షస్థలంలోనే ఉంటుంది సుమారుగా. అక్కడ ఉండడమే రక్షణ కూడా, ఎందుకంటే కొట్టెత్తి తెలుస్తుంది. ఇవాళ పద్ధం కుర్రాళ్ళు చక్కగా డబ్బులు లేవుగా, ఆవిడ అన్ని కార్డులేగా, మొత్తం గీకడమే. గీకానాం గోకానాం పీకానాం లాగానాం, అంతే. ఇటుకోక అటుకోక. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ప్రమాదకరమైన పని. 6 బ్యాంకుల కార్డులు ఉంటాయి, 6 కలిపి పర్సులో పెడతాడు. వీడు ఆధార్ కార్డు పెడతాడు, వీడి జీవితం అంతా పెడతాడు, జాతకం అంతా పెడతాడు, వెనక జేబులో పెడతాడు. వీడు ఇక్కడికి వచ్చి కళ్యాణానికి వస్తాడు, ఇంకోటి వీడికి అన్నం వేయడానికి వస్తాడు, మొత్తం పట్టుకుపోతాడు. అలా ఎప్పుడూ చేయకూడదు. వాడు చాలామంది కుర్రాళ్ళ దగ్గర చూస్తాడు, ఇంతలావు ఉంటుందండి పరస, రుబ్బురోలు పత్రాల్లో ఉంటుంది. అది ఇంతలావు, అంతంతలావు పరసల్లో అన్నీ పెట్టకూడదు ఎప్పుడు.
4 జేబులు ఉండాలి ఖచ్చితంగా. కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ పెట్టుకుంటే ఒకటి పోయినా ఒకటైనా మిగులుతుంది. అసలు డబ్బులు పెట్టుకునేవాడు కూడా మా చిన్నప్పుడు మా నాన్నగారే చెప్పేవారు, మాకు 100 రూపాయలు ఇస్తే ఆయన ఎప్పుడు 100 రూపాయల నోటు మాకు ఇచ్చేవాడు కాదు. లేక కాదమ్మా, ఇవ్వకూడదని కాదు. 50 నోటు, 20 నోటు, 10 నోటు, 5 రూపాయలు కూడా కొన్ని ఇచ్చేవారు. 100కింత చిల్లర 4 రకాల 5 రకాల విభజన చేసి ఇచ్చేవారు. చిచ్చి ఏం చెప్పేవారంటే, అబ్బాయి ఆ 50 నోటు ఇక్కడ పెట్టుకో, నీకు తెలుస్తుంది. చిల్లర డబ్బులు వెనకాల తోసి ఎవడన్నా బిల్లెట్ కోసినా పర్వాలేదు. నిజమే కదా. మరి వెనకాల బిల్లెట్ కోస్తారండి, గుండెల మీద ఎవడు బిల్లెట్ పెట్టలేడు. మీరు ఆలోచించండి, సేఫ్టీ అది, రక్షణ. 50 ఉంటుంది, పోతే 5 రూపాయలు పోతే అప్పటికైనా మేలుకుంటావు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పారమ్మా ఇంట్లో. ఇప్పుడు నేను 60 ఏళ్ళు వచ్చి ఇప్పుడు అలాగే ఉంటాను. నేను చేదస్తం అనుకున్నా సరే అలాగే ఉంటాను, చెప్తూనే ఉంటాను. అలాగే వెనకపోవడం వాళ్ళ కర్మ, మనం చెప్పాల్సిందే. అంటే డబ్బుని 100 రూపాయలనే 4 చోట్ల పెట్టమని చెప్పేవారు మా నాన్నగారు. ఎందుకని? 10 రూపాయలు పోయినా 90 మిగులుతారా, 25 పోయినా 75 మిగులుతారా. ఇవాళ మొత్తం అన్నీ కలిపి మొత్తం గుండు గుత్తా చేసి సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇంత పరచులో పెట్టి, ఆ పరచు ఇక్కడ పెడతాడు, మంచం మీద పడుకుంటాడు, అడ్డంగా ఉందని మంచం మీద పెడతాడు, వెళ్ళిపోతాడు బండి వేసుకుని, శ్రీమద్రమారమణ గోవిందా, మళ్ళీ వస్తాడు పరచు కోసం. ఏం కర్మ ఇది? ఆ మాత్రం జ్ఞాపకం లేదా? జీవితం అంతా అందులో పెడతావా, దాన్ని మంచం మీద వదిలేసి పారిపోతావా? ఇంక లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందంటే మన దగ్గర. ఆయన ఎదురుగా ఎందుకు పెట్టుకోండి అంటే, కనుసన్నల్లో పెట్టండి, చూసుకోండి, కాపాడుకోండి. పిసినారు వాళ్ళ బతకమని కాదు, మనకు ఉపయోగపడాలి కదా. అందుకే ఆయన ఎప్పుడు అక్కడ ఉండాలని కోరుకుంటుంది. అటు పైగా గుండెల్లో పెట్టుకుని ప్రేమించడం అంటే, గుండె ఎడంవైపునే ఉంటుందిగా, లక్ష్మీదేవి కూడా ఎడంవైపునే ఉంటుంది. తక్షాంతి సంవర్ధినీయం, చాలా గొప్ప మాట. క్షాంతి అంటే క్షమాగుణం. శాంతి, శమం నుంచి శాంతి వచ్చినట్టే క్షమ నుంచి క్షాంతి వచ్చింది. క్షమాగుణం అంటే సహనం. డబ్బు ఎక్కడ ఉంటే క్షాంతి సంవర్ధిని, విష్ణుమూర్తిలో ఉండే సహన గుణాన్ని పెంపొందిస్తుందట. విష్ణుమూర్తిలో ఎంత సహన గుణం ఉందో మనకి చాలా పురాణాల్లో ఉంది. భృగు మహర్షి వెడితే శివుడు తట్టుకోలేకపోయాడు, ఆయన గొప్పవాడు కాదు. బ్రహ్మదేవుడు తట్టుకోలేకపోయాడు. కానీ విష్ణుమూర్తి అపారమైన సహనంతో ఆయన గుండెల మీద తనినా తట్టుకున్నాడు. పైగా పాదసేవ చేశాడు. అక్కడేదో అరికాల్లో నేత్రం ఉంది, అది చిదిమేశాడు అంటారు. నాకు పురాణాల్లో ఎక్కడ కనపడలేదు ఈ మాట. ఎక్కడ వస్తుంది? భృగు మహర్షికి అహంకారం ఉన్నట్టు, ఆయన అరికాల్లో నేత్రం ఉన్నట్టు ఎక్కడా లేదు. మనం ఎందుకు చెబుతున్నామో తెలియట్లేదు, అది ఎక్కడా లేదు భాగవతంలో. ఈ కథ భాగవతంలో ఉంది చివరి స్కందంలో, కానీ అరికాల్లో కన్ను ఉన్నట్టు, అది విష్ణుమూర్తి చిదిమినట్టు మాత్రం లేదు. భృగు మహర్షిని అవమానించక్కలేదు. భృగు మహర్షి పరీక్ష పెట్టడానికి వచ్చాడు. త్రిమూర్తుల్ని పరీక్ష పెట్టే తపశ్శక్తి ఉంది భృగువుకి. ఆయన సామాన్యుడు కాదు. ఆయన అంత అసామాన్యుడైతే లక్ష్మీదేవి ఆయన ఏంటో పుడుతుంది. భార్గవీం లోకజననీం మా రమా మంగళదేవత. అమ్మవారిని భార్గవిని ఎందుకంటే నా భృగు మహర్షి ఇంట్లో పుట్టింది ఆవిడ కుమార్తెగా. భార్గవి లోకజననీ మా రమా మంగళదేవత. అమ్మవారి పేరు లక్ష్మీదేవికి భార్గవి, లోకజననీ, మా రమా, మంగళదేవత. ఇవన్నీ లక్ష్మీదేవి పేర్లు. ఆయన ఇంట్లో ఎందుకు పుట్టింది? ఆయనకు అహంకారం ఉంటే. ఆయన మహాతపశ్శాలి. విష్ణువుని, బ్రహ్మని, శివుని చేతం పరీక్ష చేసి ఈయన బ్రహ్మత్వానికి, ఈయన విష్ణుత్వానికి, ఈయన శివత్వానికి తగినవాడా కాదా తేల్చగలిగిన శక్తి మహర్షులకు ఉంది. అందున భృగు మహర్షికి ఉంది. ఆయన సామాన్యుడు కాదు. అటువంటి వాడికి అహంకారం ఉండడం, ఆ కింద ఏదో కాలు ఏమి లేదు. విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకోవడం ఇష్టమే. కొంతమంది పుట్టించారు ఈ వ్యవహారాన్ని. ఆయనకి ఇష్టమే పట్టుకోవడం. మహర్షుల కాళ్ళు యోగి హృద్యానగమ్యం, ఆయన పట్టుకుంటాడు. ఆయనకు అహంకారం లేదు. అందుకే క్షాంతి సంవర్ధిని. ఎంత డబ్బున్నా ఆయన సహనంతో ఉన్నాడండి. లక్ష్మీదేవి అక్కడే ఉన్నా మనం కాస్త 100 రూపాయలు జేబులో ఉంటే మనకి పొట్ల కడుపున వచ్చేస్తూ ఉంటుందండి, అది ఖర్చు అయిపోయే వరకు. ఇంకా 1000 ఉంటే చెప్పక్కర్లేదు. ఇంకా 2000 నోటు ఉందంటే పట్టుకోలేదు. ఇంకా క్రెడిట్ కార్డులో కనుక మీరు పిల్లలకి ఓ 50,000 వేసి వదిలేశారంటే అయిపోయినట్టే. పిల్లాడు చెడిపోవడానికి ఇంకేం అక్కర్లేదమ్మా. డబ్బు ఏం చేస్తుంది? సహనాన్ని నశింపజేస్తుంది. నాకు డబ్బు ఉంది కదా, నేను ఎందుకు వినాలి? ఇవాళ మనకి డబ్బు ఉండబట్టి ఏం చేస్తున్నామమ్మా? మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. ఆన్లైన్ మన చేతిలో ఉంది. అలా వస్తువు అలా చూడగానే క్లిక్ క్లిక్ క్లిక్, 3 క్లిక్కులు మనడు గుమ్మల్లోకి వచ్చింది. అమెజాన్, కొరియర్. ఆన్లైన్ షాపింగ్ బంద్ అయిపోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంటూ ఉంటుంది. కొనుక్కోగలిగితే డబ్బులు ఎట్టు కొనుక్కో, లేకపోతే మానకు ఊరుకో. డబ్బు ఉన్నప్పుడే కొనుక్కో. క్రెడిట్ కార్డు ఏదో ఉందా, ఎవరో ఇచ్చేసారా? డెబిట్ కార్డు ఉందా, తల్లి తండ్రి ఇచ్చారా? ఓ గోకేసి నొక్కేస్తావు అక్కడ. కొనేదేమో గుండు సూది, దానికి ఎంత ప్యాకెట్. ఆ గుండు సూదికి ఒక ప్లాస్టిక్ సంచి, దానికి ఒక పెద్ద అట్టపెట్టి, దానికి థర్మోకోల్ ప్యాకింగు, దానికి అట్టపెట్టి పైన అమెజాన్. ఇంత చేస్తే గుండు సూది లోపల. గుండు సూదికి ఇంత సెట్టింగ్ అవసరమా? ఆ గుండు సూది మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కోలేమండి? అంతవరకు ఆగలేమా? గుండు సూది ఏమైనా గుండెలో గుచ్చుకుంటావు ఈలోపు. అబ్బాయి మనకి వేళ ఎలా తయారైందంటే అవకాశాలు ఉన్నాయి, చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కనపడగానే నొక్కేయడమే.
ఇదివరకు ఈ పరిస్థితి లేదు కదండి. ఒక వస్తువు కావాలి అంటే ఒక ఇల్లాలు ఇంటి ఆయన ఎవరైనా కలగనేవారు దాని గురించి ఒక ఏడాది. నాకేమిటో బండి కుక్కాలని, బండి ఎక్కాలి ఇంత జెత్తో 2 ఏళ్ల బండి లేకపోతే స్కూటర్. ఓ 10 ఏళ్ళు ఇల్లాలు కలగంటే ఈ సామాన్య గుమాస్తా ఉన్నాడే గవర్నమెంట్ ఆఫీసులో కొందాంలే పిల్లలు పెద్దాళ్ళు అవుతున్నారు చదువులు కదా అని ఆపి ఎప్పుడో ఈయన రిటైర్ అయ్యే ముందు ఆ స్కూటర్ కొన్నాడు. నాకు తెలుసు, రిటైర్ అయ్యే ముందు దానికే ఇల్లాలు పొంగిపోయి ఆ స్కూటర్కి మా ఆయన స్కూటర్గా అన్నారు. ఎప్పుడమ్మా ఆయనకి 60 వచ్చాయి, ఈవిడికేమో 58 వచ్చాయి. ఇంకేం కొంటే అలా సరిపెట్టుకున్నారమ్మా, అలా సరిపెట్టుకున్నారు. అందుకని స్కూటర్ లేనివాడు మొగుడేనా అని అనలేదు. ఈ ధోరణి మానుకోవాలి. ముందు ఈ వేధింపులు మానుకోవాలి. ఇంట్లో ఏది కనపడితే ఏది కొనియడం, ఏది కొనాలనిపించగానే కొనియడం, నొక్కేయడం ఆన్లైన్ అంటాం. డబ్బులు బాగా ఉన్నాయి అందరి దగ్గర. అన్నిటికంటే చౌకేదంటే డబ్బే. లక్ష్మీదేవి చౌకైందమ్మా. మన ఇళ్లలో ఎందుకు ఉండట్లేదో దయచేసి ఆలోచించండి. చౌక చేసిన చోట ఆవిడ ఉండదండి. వైకుంఠంలో సైతం ఆవిడ ఎందుకు ఉందండి? స్వయంగా అధినాయకురాలు కాగలిగి ఉండి కూడా ఈశానాం జగత, ఆయనతో నిమిత్తం లేకుండా ఆవిడే మొత్తం జగత్తుని పరిపాలించగలిగి కూడా వైకుంఠంలో ఎందుకు ఉందండి? పరాం ప్రేయసీం, అంతగా ఇష్టపడతాడు కాబట్టి, ఆవిడకి అంత ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి. మనం ప్రాధాన్యం ఇవ్వకపోతే డబ్బు మన ఇంట్లో ఉండదు. ప్రాధాన్యం అంటే ఏదో మొక్కుకోవడం కాదు. అక్కడ జాగ్రత్తగా ఖర్చు పెట్టడం. డబ్బుకి ప్రాధాన్యం అంటే అది. కళ్ళకద్దుకుంటే సరిపోదండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ప్రతి 10 రూపాయలు కూడా విలువే. 10 పదులు పోగేస్తేనే 100 అయింది, 10 వందలు పోగేస్తేనే 1000 అయింది, 10,000 పోగేస్తేనే 10,000 అయింది. ఊరికే రాదండి ఎక్కడి నుంచి. కణశైవ విద్యామర్థం చ సాధయేత్. డబ్బు కావాలి అంటే కణం పోగేయాలి. చదువు రావాలి అంటే క్షణం చదవాలి. ప్రతి క్షణము చదివితేనే చదువు వస్తుంది. కణం పోగేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ 100 కదా, ఆ 1000 కదా అంటే 10,000 పోగేస్తేనే కదా డబ్బు అయ్యేది. జాగ్రత్త లేకపోతే ఎలాగా? అందుకని ద్వక్షస్థల నిత్యవాసరచికాం క్షాంతి సంవర్ధిని, ఆయనలో ఉండేటువంటి సహనాన్ని ఆవిడ వృద్ధి పొందింపజేస్తుంది. మన దగ్గర ఉన్న కోట్లు మన సహనాన్ని పెంచాలి, మన అహంకారాన్ని పెంచకూడదు. మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అప్పచెళ్ళని, బంధుమిత్రుల్ని అవమానించి మాట్లాడకూడదు మన డబ్బు కారణంగా. నీది ఓ బతికేనా, నీ మొగుడు సంపాదించాడా, ఇలాంటి మాటలు రాకూడదమ్మా. వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. నిజంగా మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే, పోన్లేవే నీకు లేకపోతే నాకు ఉంది కదా, ఇద్దరం అప్పచెల్లి వెళ్ళడం ఏముంది ఇందులో, తీసుకో అక్క అంటే అయిపోయాయి. మన అక్కే కదండి, పోనీ మన పిన్ని కూతురు బంధువే కదండి, మిత్రులే కదండి, ఆ మాత్రం చేయలేమా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారేమో, మనం కిందకి వెళ్ళిపో. అంత దుర్మార్గపు ఆలోచన అక్కర్లేదు, ఏమైపోవాలి అలాగా. మనం ఇచ్చేదంతా మనకున్న దాంట్లో 10 వంతు ఇస్తాం. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తాం, కానీ 100 ఇచ్చేయం కదా ఎవరికేనో. ఆ మాత్రం బంధుమిత్రులను కూడా ఆదుకోలేకపోతే, ఉపకారం చేయకపోతే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది?